పుతిన్ అండ్ రష్యా ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఎందుకు యుద్ధాన్ని సీజ్ ఫైర్ చేశారు? ఎందుకో తెలుసా? రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ అడిగిన ఒక విజ్ఞప్తికి ఆయన ఆమోదం తెలిపారు. అదేంటి అంటే రష్యాలో రాబోతున్న ఈస్టర్ గుడ్ ఫ్రైడే, ఇక్కడ మన క్రిస్టియన్లు జరుపుకుంటారు కదా గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ లోపు కొంచెం శాంతిగా వెళదాము, సీజ్ ఫైర్ చేయండి అని ఈ రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ప్రతినిధులు అడగడం జరిగింది అమెరికా అధ్యక్షుడు పుతిన్ని. కేవలం ఆర్థడాక్స్ అడిగారు కాబట్టే, ఈస్టర్ పండుగ ఉంది అని వారు అడిగారు కాబట్టే ఆ పండుగ కోసం ఆయన ఎంత పెద్ద త్యాగం ఇది, ఎంత పెద్ద సాక్రిఫైస్ అని చెప్పాలి. యుద్ధంలో ముందుకు వెళుతున్న వ్యక్తిని ఒక్కసారి ఆపమంటే అంత ఈజీ కాదు నిజానికి. కానీ ఇక్కడ అందులో పై చేయి సాధిస్తున్న వ్యక్తి అందులో తనకు తానుగా ఆపరు. అలాంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఆపారు. దీంతో ఒక్కసారిగా ఇటు క్రిస్టియన్ సామ్రాజ్యంలో పుతిన్ పేరు ఆకాశానికి వెళ్ళిపోయింది, ట్రంప్ పేరు అట్టడుక్కి దిగిపోయింది. ఇది జరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ రష్యన్ ఆర్థడాక్స్ గురించి చెప్పాలి. రష్యన్ ఆర్థడాక్స్ అంటే ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో అంటే మడికట్టు ఆచారం లాంటి వ్యవహారాలు చేసే కొన్ని కుటుంబాలు ఉంటాయి. స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అత్యంత అంటే హిందూ ఆర్థడాక్స్గా వాళ్ళని చెబుతూ ఉంటారు. అంటే చాలా ఒక గోవుల్లాగా అంత సౌమ్యంగా అంత శాంతిగా భగవంతుడితో మాత్రమే ఉంటారు. నిజానికి వాళ్ళు ఒక మాట అన్నా జరుగుద్ది, అంత పవిత్రమైన మనుషులు అన్నమాట. వాళ్ళకి ఏమి ఆశించరు, ఏది కూడా కావాలి అని కోరికలు లేకుండా ఉంటారు, కుటుంబాలుగానే ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఒక వైదిక సాంప్రదాయంలో ఉంటారు. ఒక మడిగట్టు సాంప్రదాయంలో ఎలా అయితే మనం కొన్ని సినిమాల్లో చూసుంటాం, ఇవాళ రేపు డైరెక్ట్గా అందరిని చూడలేకపోవచ్చు కానీ బట్ స్టిల్ పాటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారో క్రిస్టియన్ మతంలో కూడా క్రిస్టియన్ ఆర్థడాక్స్ అనేది ఒక కల్ట్ అనమాట. ఆర్థడాక్స్ అంటే వాళ్ళు చాలా డీప్ క్రిస్టియానిటీని పూర్తిగా అలవర్చుకున్న వాళ్ళు. కేవలం వాళ్ళు శాంతితోనే ఉంటారు తప్ప ఇలా మతాన్ని పెంచుకుందాం, అవసరమైతే కొనేద్దాం, మత విస్తరణ చేసేద్దాం, లేదంటే డబ్బుతో గేమ్ ఆడదాం లాంటివి వాళ్ళ దగ్గర ఉండదు.